శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. చిద్ఘన్నాయ ప్రసన్నాయ సృత్యాకాశవిహారిణే అద్వైతామృతవర్షాయ శంకరాయ నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బాహ్యాంతరే మురజిత త్రిటకౌ సఖీయాః హారావళీవః నీలమయీ విభూతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమాపహతు వే కమలాలయాయాః. అంటే ఏ జగజ్జనని అంటే ఏ తల్లి తన కడగంటి చూపులు కౌస్తుభమణిని ధరించిన వాడు అయిన శ్రీ మహావిష్ణువుని సేవిస్తుందో, 5 తలలు గల మురాసురుణ్ణి సంహరించినటువంటి వాడైన శ్రీ మహావిష్ణు వక్షస్థలములో ఇంద్రనీలమణిహారముల శోభను వెలయిస్తున్నదో, అట్టి ఆ నారాయణుడి కరుణాకటాక్ష వీక్షణాలు నాకు ఎప్పుడు మేలు చేకూర్చునుగాక. అంటే వక్షస్థల నివాసిని మీద, ఆయన విష్ణువుని వక్షస్థలం మీద ఇంద్రనీల మణిమాణిక్యాలతో విలసిల్లుతూ ఉంటుంది కదా శ్రీ మహాలక్ష్మి. ఆయన కూడా అంత మణిమాలలన్నీ ధరిస్తూ చాలా శోభను ప్రకాశిస్తూ శోభచే వెలుగొందుతూ ఉంటాడు నారాయణమూర్తి. దగద్దగద్దగమనుడుగా మనం తిరుపతిలో చూడండి వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు? శ్రీ మహావిష్ణువే కదా ఆయన, నారాయణమూర్తే కదా. నారాయణ అని కూడా అంటారు కదా, నారాయణ నారాయణ అని. ఆ నారాయణుడు ఎంత శోభతో వెలుగొందుతున్నాడో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కదా. అట్టి ఆ శ్రీమన్నారాయణ్ణి కరుణాకటాక్ష వీక్షణాలు అంటే దయతో కలిగిన చూపులు, ఆయన అమితమైన మనకి ఆదరాభిమానాలు, కరుణాకటాక్షాలు, ఆయన దయ నాకు ఎప్పుడు మేలు చేకూర్చునుగాక అని భక్తుడు ఎప్పుడు భక్తులమైన మనందరం ఎల్లప్పుడూ ప్రార్థించాలి ఆ స్వామిని. ఆ స్వామిని ప్రార్థిస్తే ఆటోమేటిక్గా శ్రీ మహాలక్ష్మి ఆయన వక్షస్థలం మీదే ఉంటుంది కదా, ఆవిడ సంతసిస్తూ ఉంటుంది. లక్ష్మీనారాయణలు వేరు కాదు కదా, ఇద్దరూ ఒకటే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం విష్ణువక్షస్థల వాసిని కదా ప్రసాదించునుగాక.